ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. వాళ్ళే పిలిచి ఎంపిక చేసుకునే పరిస్థితికి వచ్చారు. ఎందుకు నేను ఇవన్నీ మీకు చెప్పానంటే, ఒకసారి మీరు స్టాండర్డ్గా తయారు చేయగలిగితే ఇంకక్కడి నుంచి తిరిగి చూడవలసిన అవసరమే ఉండదు. నేను ఫస్ట్ టైం ముఖ్యమంత్రి అయ్యాను. ముఖ్యమంత్రి అయితే ఆల్ ఇండియాలో ఐఐటీస్ అడ్మిషన్స్ ఎన్ని ఉన్నాయని చూశాను. చూస్తే మన వాళ్ళు చాలామంది ఐఐటి చదవడం లేదు, ఎంపిక కావడం లేదు. నాకు అక్కడ మీ అందరికీ కొంతమందికి ఐడియా ఉంటుంది. ఐఐటి రామయ్య అని ఉంటాడు, చుక్కా రామయ్య, ఒక బ్యాగ్ వేసుకొని తిరుగుతూ ఉంటాడు. ఆయన చూస్తే మనకి ఈయన అనిపిస్తుంది. కానీ ఒక టెస్ట్ పెడతాడు, 10,000 మంది అటెండ్ అవుతారు. అక్కడి నుంచి 100 మందిని సెలెక్ట్ చేస్తాడు. నా దగ్గరికి చాలామంది వచ్చారు, మీరు ఐఐటి రామయ్య చెప్పండి, సీట్ ఇప్పించమని. నేను ఫోన్ చేస్తే మీరు ఏదైనా అడగండి కానీ సీటు మాత్రం ఇవ్వనని కరాఖండిగా చెప్పేసేవాడు. చాలామంది అఫెండ్ అవుతారు, సీఎంలు కోప్పడతారు. ఏంటి ముఖ్యమంత్రి చెప్తే సీట్ ఇవ్వవా ఏంటి నీ కథ అని అవసరమైతే ఆ ఇన్స్టిట్యూట్ పై రైడ్ చేసేవాళ్ళు. నాకు ఆయన మీద గౌరవం పెరిగింది. ఒకరోజు పిలిచాను, రామయ్య గారు మీరు చాలా బాగా చేస్తున్నారు, ఏంటి సీక్రెట్ ఏంటి చెప్పమన్నాను. నేను చెప్పింది చెప్పాడు. సీక్రెట్ ఏమి లేదు సార్, మీరు అనుకున్నట్టే నేను 100 మంది సెలెక్ట్ చేసుకుంటాను, 100 మందిని బాసరాకు తీసుకెళ్తాను, అక్కడ గోదావరిలో స్నానం చేపిస్తాను, 3 రోజులు అక్కడే పెట్టి మెడిటేషన్ చేపిస్తాను. అక్కడి నుంచి తీసుకొస్తే మాత్రం ఇంకా రుబ్బుడు తప్ప వేరే కార్యక్రమమే లేదు. ఎవరు చెప్పాను ఆ విధంగా తయారు చేశాను కాబట్టి 100కు 100 మంది ఐఐటీలో సెలెక్ట్ అవుతారని చెప్పాడు. అది రహస్యం. నేను అక్కడి నుంచి నేను ఏది పట్టుకున్నా మళ్ళీ వదిలిపెట్టే కదా, అక్కడి నుంచి నేను ఆలోచించాను. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ మీతో మాట్లాడుతూనే ఆల్ టాప్ పీపుల్ అందరిని రమ్మని అప్పట్లోనే ఈ కార్పొరేటివ్ అందరిని రమ్మన్నాను. మీరందరూ ఏం చేస్తారో నాకు తెలియదు, మనం ఐఐటికి పోవాలి, ఇండియాలో ఉండే ఐఐటి సీట్స్ మనం కనీసం 5-6% సంపాదించుకోవాలని చెప్పి గట్టిగా చెప్పాను, ఒక 2-3 ఏళ్ళు పెట్టి. ఆ దెబ్బతో మీరు చూస్తే ఈరోజు భారతదేశంలో ఐఐటి ఎక్కువ అడ్మిషన్స్ వచ్చేది తెలుగు పిల్లలకే వస్తున్నాయి, 20% పైన. ఒక స్టేజ్లో బిట్స్ బిలాని వాళ్ళకు ఆశ్చర్యం వేసింది. బిట్స్ బిలాని ఎగ్జామ్లో మొత్తం ఆంధ్ర వాళ్ళు వచ్చేస్తున్నారు, 70% వస్తున్నారు. ఇది బిట్స్ బిలాని కాదు, ఇది ఆంధ్ర బిలాని అయిపోయింది. ఏం చేయాలని మీరు ఏదో డూప్లికేషన్ చేస్తున్నారు కాబట్టి మార్కులన్నీ మళ్ళీ క్వాలిఫికేషన్స్ మారిస్తే కూడా మళ్ళీ అదే మరిగి వచ్చారు. అంటే ఒక్కసారి ఇంట్రెస్ట్ క్రియేట్ అయితే ఎట్లుంటుందో ఇది ఒక చరిత్రని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. నేను కూడా టీచర్ కావాల్సిన వాడిని. యూనివర్సిటీ చదివేటప్పుడు మా వైస్ ఛాన్సలరు నన్ను పిలిచి, నేనంటే అభిమానంగా ఉండేవాడు, నన్ను పిలిచి అడిగాడు, నీవంటే నాకు అభిమానం, మెరిట్ ఉంది, నువ్వు టీచర్గా చేరతానంటే ఎకనామిక్స్లో నేను ఇంటర్వ్యూ పెట్టి చేయగలుగుతానంటే నేను ఒకటే చెప్పాను మా వైస్ ఛాన్సలర్కి, నేను టీచర్గా చేరడం లేదు, నేను ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నాను అంటే నేను అప్పటికే నిర్ణయం చేసుకున్నాను అని చెప్పి. అంటే ఆయన ఒక మాట అన్నాడు, అందరూ లెక్చరర్ ఉద్యోగం అంటే మంచి ఉద్యోగం, మీకన్నా వారానికి 4 గంటలు పనిచేయాలి. యూనివర్సిటీలో ఇప్పుడే వల్లుకుమార్ గారు వచ్చారు, 2-3 గంటలే ఉంటుంది టీచింగ్
మ్యాక్సిమం 3-4 గంటలు ఉంటుంది యూనివర్సిటీలో, రీసెర్చ్ ఎక్కువ వర్క్ ఉంటుంది అని చెప్తే గ్యారంటీ గెలుస్తారంటే గెలవడమే కాదు మళ్ళీ గెలిచి వచ్చి నీతో మాట్లాడతానని చెప్పి వైచార్సి చెప్పా. గెలిచా, 80లో మంత్రి అయ్యా, అక్కడి నుంచి 95లో సీఎం అయ్యారు. మీకు ఆ చరిత్ర తెలుసు. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, ఈరోజు ఈ రాష్ట్రంలో ఉండే టీచర్స్, నేను 95లో ముఖ్యమంత్రి అయినప్పుడు పేరెంట్స్ని టీచర్స్ని ఎక్కడికి పోయినా చెప్తూ వచ్చేవాడిని. అప్పుడు నేను ఒక విజన్ ఇచ్చాను. ఆ విజన్ ఐటీ. ప్రతి ఒక్క ఇంట్లో ఒక ఐటీని చదివించండి, వాళ్ళకు బ్రహ్మాండంగా భవిష్యత్తు ఉంటుందని చెప్పా. చాలామంది అంతవరకు ఊర్లో ఉండేవాళ్ళు టౌన్స్కి వచ్చి పిల్లల్ని చదివించారు. నేను ఇంకొక మాట కూడా చెప్పాను, మీ పిల్లలకు ఎంత డబ్బులు ఇస్తారు, ఎంత ఆస్తి ఇస్తారనే ముఖ్యం కాదు. మీరు బాగా చదివిస్తే మీరు ఊహించిన దానికంటే ఎక్కువ సంపాదించే శక్తి వాళ్ళకు వస్తుంది. అది తెలివితేటల వల్ల, నాలెడ్జ్ వల్ల, చదువు వల్ల వస్తుంది చెప్పేవాడిని. ఈరోజు ఎన్నో సంవత్సరాలు అయిపోలా, అంతా కలిసి 25-30 సంవత్సరాలు. ఇక్కడ చదువుకున్న పిల్లలు ప్రపంచం మొత్తం వెళ్ళి, మీరు ఏ దేశానికైనా వెళ్ళండి ప్రపంచంలో, ఆ దేశంలో తెలుగు వాళ్ళు ఉంటారు. పాష్ లొకాలిటీకి వెళ్ళండి, గట్టిగా తెలుగులో అరిస్తే ఒక 50 మంది 100 మంది వస్తారు. ఈరోజు ప్రపంచం మొత్తం హైయెస్ట్ పర్ క్యాపిటా ఇన్కమ్ ఎవరు సంపాదిస్తున్నారంటే దానికి చిరునామా భారతీయులు. అందులో 33% తెలుగు జాతి. అది మనం కాంట్రిబ్యూట్ చేసిన విధానం. నేను టెక్నాలజీ మాట్లాడితే అందరూ ఎగతాళి చేసేవాడు ఒకప్పుడు. సెల్ ఫోన్ తిండి పెడుతుందా, ఉద్యోగం ఇస్తుందా అని ఎగతాళి చేశారు. ఈరోజు 6 మంది మాట్లాడారు. ఈ 6 మంది మాట్లాడిన వాళ్ళని చూస్తే టెక్నాలజీ ఉపయోగించి చాలా బ్రహ్మాండమైన పాపులర్ అయ్యారు. ఆ శ్రీధర్ లాంటి టీచర్లు అయితే ఆన్లైన్లో పెట్టి డబ్బులు తీసుకొని సంపాదించి స్కూల్ డెవలప్మెంట్ చేశారు. నాకు అందుకే ఇప్పుడు ఒక ఆలోచన వచ్చింది, మీరు వస్తూ ఉంటే మీరందరూ ప్రతి ఒక్క స్కూల్లో ఒక సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఒకటి పెట్టి, మీరు చేసే పనులన్నీ సోషల్ మీడియాలో పెట్టి, మీ పాత స్టూడెంట్స్ అందరినీ, మీ పాత స్టూడెంట్స్ని, మిగిలిన వాళ్ళని, మీ ప్రాంతంలో ఉండే ప్రజలను కూడా దాంట్లో కానీ ఇన్వాల్వ్ చేసి చేయగలిగితే మీ స్కూల్కి ఎంత డబ్బులు కావాలంత డబ్బులు వస్తుంది, ఎంత నాలెడ్జ్ కావాలంత నాలెడ్జ్ వస్తుంది. సక్సెస్ అయిన పిల్లలను కూడా అల్యూమ్నా పిలిపించి కానీ మాట్లాడిస్తే వీళ్ళకి స్ఫూర్తి కూడా వస్తుంది. ఎప్పుడన్నా వచ్చినప్పుడు నెలకొకసారి 1 గంట 2 గంటలు వాళ్ళ దగ్గర టీచ్ చేయించగలిగితే, వాళ్ళ అనుభవాలు చెప్పగలిగితే బ్రహ్మాండంగా ముందుకు పోయే పరిస్థితి వస్తుంది. ఇక్కడ నేను మిమ్మల్ని కోరేది ఏంటంటే, నాకు ఒక అంబిషియస్ ప్లాన్ ఉంది. 2016లో మనకు రాష్ట్ర విభజన జరిగింది. అంతకుముందు నేను చాలా కష్టపడి ప్యాషన్తో హైదరాబాద్ని డెవలప్ చేశా. ఇప్పుడు హైదరాబాద్ వల్ల తెలంగాణ నెంబర్ 1 ఎకానమీ, హైయెస్ట్ పర్ క్యాపిటా ఇన్ ది కంట్రీ తెలంగాణ, మోస్ట్ లివబుల్ సిటీ ఇన్ ది కంట్రీ హైదరాబాద్ నగరం. ఇవన్నీ 100 సంవత్సరాలు కాదు, 25 సంవత్సరాల్లో జరిగింది. నేను 14-19లో కష్టపడ్డా, అన్నీ చేశా. కొన్ని కారణాలతో నేను అనుకున్న విధంగా మిమ్మల్ని రీచ్ కాలేకపోవచ్చు, రాజకీయం చేయకపోవచ్చు. నేను రాజకీయం చేసినంతవరకు నేను గెలుస్తూ వచ్చా. రాజకీయాలు కూడా నేను చేయాలి. అప్పుడే మళ్ళీ ఒక పబ్లిక్ పాలసీ వల్ల తెలుగువారిని ప్రపంచం మొత్తం హైయెస్ట్ పర్ క్యాపిటల్ ఇన్కమ్ వచ్చిందంటే, ఒక తెలంగాణ హైయెస్ట్ పర్ క్యాపిటల్ ఇన్కమ్ మోస్ట్ లివబుల్ సిటీ అయిందంటే ప్రజలు నాకు అవకాశం ఇచ్చారు. 9 సంవత్సరాలు ఉన్నాను. నేను తీసుకున్న నిర్ణయాలన్నీ ప్రజా జీవితాల్లో మార్పులు వచ్చాయి. 1924
విభజన కంటే ఎక్కువ నష్టం జరిగింది మనకు. నేను ఐ డోంట్ వాంట్ టు గో టు ఫర్దర్ డీటెయిల్స్. కానీ 24లో మీరు కానీ ప్రజలు కానీ ఒక నమ్మకం పెట్టుకున్నారు. మేము ఎన్డీఏగా వస్తే 94% స్ట్రైక్ రేట్ ఇచ్చి గెలిపించిన సంఘటన నా జీవితంలో ఎప్పుడూ మర్చిపోలేను. మా నాయకుడు ఎన్టీ రామారావు గారు స్ట్రాంగ్గా ఉన్నప్పటికి కూడా 94లో పెద్ద వేవ్ ఉన్నప్పటికి కూడా 26 గెలిచాం. మేము 26 ఓడిపోయాం. అంటే నిన్న 11 సీట్లు అపోజిషన్కి వచ్చాయి. అప్పట్లో 26 సీట్లు వచ్చాయి వాళ్ళకు. అప్పుడు కూడా ఇంత స్వీప్ రాలేదు. అలాంటిది వచ్చింది. అయితే ఈరోజు నా ఆలోచన ఏంటంటే, ప్రధానమంత్రి గారు నిన్న కూడా మీరు చూశారు, జిఎస్టీ రిఫార్మ్స్ తీసుకొచ్చారు. 5-18% ట్యాక్సేషన్కి వచ్చింది. 91లో ఆర్థిక సంస్కరణలు వచ్చాయి. 95లో ఐటీ రెవల్యూషన్ వచ్చింది. దాన్ని మనం అడ్వాంటేజ్ తీసుకున్నాం. ఆ తర్వాత మనకు డెమోగ్రఫిక్ డివిడెంట్ అడ్వాంటేజ్ వచ్చింది. సౌత్ ఇండియా ఇప్పుడు డిమినిష్ అవుతాం, మనం తగ్గుతూ వస్తూ ఉంది. అందుకే నేను ఇప్పుడు పాపులేషన్ మేనేజ్మెంట్ కూడా చెప్పాను. మీరు టీచర్స్ కాబట్టి మీకు ఐడియా ఉంటుంది. మీ స్కూల్లోనే 14 సంవత్సరాలు ఉండే పిల్లల సంఖ్య తగ్గుతూ వస్తూ ఉంది. చాలా దేశాలు ఈరోజు ఈ సమస్యను ఎదుర్కొంటున్నాయి. అందుకే నేను పాపులేషన్ మేనేజ్మెంట్ గురించి మాట్లాడాను. ఇంకొక పక్కన మీరు ఒకసారి చూస్తే నెక్స్ట్ జనరేషన్ రిఫార్మ్స్కి ముందుకెళ్తున్నాం. ఈరోజు ఏదైతే జిఎస్టీ రిఫార్మ్ వచ్చిందో దీనివల్ల వినియోగదారుల జీవితాల్లో చాలా వరకు వెసులుబాటు వస్తుంది, ఖర్చులు తగ్గుతాయి, అందులో పర్చేసింగ్ కెపాసిటీ పెరుగుతుంది వీళ్ళందరికీ. ఇంకొక పక్క మీరు చూస్తే ఇండస్ట్రీ కూడా డెవలప్ అవుతుంది. వికసిత్ భారత్ 2047 నాకు ఏమాత్రం అనుమానం లేదు, 2047కి భారతదేశం నెంబర్ 1 దేశంగా ప్రపంచంలో ఉంటుంది. ఆ శక్తి సామర్థ్యం మనకుంది. నేను ఇవన్నీ చెప్తే ఒకసారి నన్ను ఎగతాళి చేస్తూ ఉంటారు, ఈయన ఇట్లే మాట్లాడతాడని. కానీ మనం మాట్లాడి కన్విన్స్ చేయకపోతే ప్రజల్ని మనం నష్టపోతాం, మన పిల్లలు నష్టపోతారు. భారతదేశం నెంబర్ 1గా ఉంటే నా ఆలోచన ఒకటే, ఈరోజు మీరందరూ నాకు సహకరించాల్సిన అవసరం ఉంది. ప్రపంచంలో తెలుగు జాతి నెంబర్ 1గా ఉండాలని నా సంకల్పం, నా ఆలోచన, నా పట్టుదల కూడా. భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ నెంబర్ 1 రాష్ట్రంగా ఉండాలి. ఈ రెండు జరగాలంటే మీ చేతల్లో ఉందని మరొక్కసారి మిమ్మల్ని అందరినీ విజ్ఞప్తి చేస్తున్నా. ఎక్కడో కాదు. ఆ రోజు ఒక సంకల్పం చేశాం, 25 ఏళ్ళు సాధించాం. ఈరోజు 2025, 2047, 22 సంవత్సరాలు మనందరం దృష్టి పెట్టి చేయగలిగితే ఇది సాధ్యం అవుతుంది. నా జీవితంలో చాలా మార్పులు చూశాను. మీరు ఒకసారి చూస్తే ఒకప్పుడు ఎడ్యుకేషన్లో గవర్నమెంట్ స్కూల్స్ ఉండేటివి కాదు. నేను 3 కిలోమీటర్లు ఎవ్రీ 1 కిలోమీటర్కి ఎలిమెంటరీ స్కూల్, 3 కిలోమీటర్లకు అప్పర్ ప్రైమరీ స్కూల్, 5 కిలోమీటర్లో హై స్కూల్, ఎవ్రీ మండలం జూనియర్ ఇంజనీరింగ్ కాలేజ్, ఎవ్రీ రెవెన్యూ డివిజన్కి ఒక ఇంజనీరింగ్ కాలేజ్, ఎవ్రీ జిల్లాకు ఒక మెడికల్ కాలేజీని ఫస్ట్ టైం భారతదేశంలో తీసుకొచ్చాం. ఆ తర్వాత నెంబర్ ఆఫ్ కాలేజెస్ ప్రమోట్ చేశాం. నాకు బాగా జ్ఞాపకం, రంగారెడ్డి జిల్లా మొత్తం 20 హై స్కూల్స్ ఉండేటే కాదు. ఈ అభివృద్ధి వల్ల రంగారెడ్డి జిల్లాలో 200 ఇంజనీరింగ్ కాలేజీలు వచ్చాయి ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం. దాంతో ఈరోజు ఆ జిల్లా బ్రహ్మాండంగా దేశంలో హైయెస్ట్ పర్ క్యాపిటల్ ఇన్కమ్ దేనికి ఎక్కడుందంటే నాట్ ముంబై, నాట్ ఢిల్లీ, రంగారెడ్డి జిల్లాలో ఉందంటే దట్ ఈస్ ది పవర్ ఆఫ్ ఎడ్యుకేషన్. ఈ రెండే కాకుండా
ఈరోజు ఇంకొక పక్క మీరు చూస్తే ఇప్పుడే మినిస్టర్ గారు రైట్లీ మెన్షన్, మీ ఎడ్యుకేషన్ మినిస్టర్ గారు ఒక మాట మాట్లాడారు, డిఎస్సి. నేను ఎప్పుడు కూడా ఏ డిపార్ట్మెంట్లో అయినా డిలే చేస్తాను, కానీ ఎడ్యుకేషన్లో మాత్రం రిక్రూట్మెంట్ ఎప్పుడూ నేను డిలే చేయలే. అందుకే 14 డిఎస్సీలు నిర్వహించాను. మొన్న కూడా మొదటి సంతకం మెగా డిఎస్సికి పెడితే ఎక్కడా చిన్న పొరపాటు లేకుండా సమర్థవంతంగా నిర్వహించిన ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ని, మంత్రిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా, కంగ్రాచులేషన్ తెలియజేస్తున్నా. ఇక్కడుండే మీలో చాలామంది నేను పెట్టిన డిఎస్సీలోనే వచ్చుంటారు. అవును, చేలిపోయాకెత్తండి. కంబైన్ ఆంధ్రప్రదేశ్లో కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇవన్నీ వచ్చిన తర్వాత ఈరోజు అలాంటి టీచర్స్ని ఇంకొక పక్క కూడా మీరు ఆలోచిస్తే, నాకు మీతో చాలా సమస్యలను కూడా తీసుకొచ్చాను. ఒకప్పుడు ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ జిల్లా పరిషత్తుల్లో ఉండేది, మున్సిపాలిటీస్లో ఉండేది. మీకు జ్ఞాపకం ఉంటాయి, జడ్పీ చైర్మన్ ట్రాన్స్ఫర్ జడ్పీ చైర్మన్ చేసేవాడు. ఆయన ఎక్కడన్నా పొలం దగ్గర పోతే ఎవరన్నా పోయి అడిగితే ఆ సిగరెట్ తాగే ఇది ఉంటుంది, కాగితం లేకపోతే దానిపైన సంతకం పెట్టి ఆర్డర్ చేసేవాడు, ఇతన్ని ఇమీడియట్గా మార్చమని. ఇమీడియట్గా మార్చేసేవాడు. చాలామంది మీరు టీచర్స్ అంతా విధి లేని పరిస్థితుల్లో రాజకీయ నాయకుల దగ్గర పోయి రికమెండేషన్లు అడిగేవాళ్ళు, నన్ను అక్కడికి వేయించండి, ఇక్కడికి వేయించండి అని. ఫస్ట్ టైం మీ గౌరవాన్ని కాపాడాలనే ఉద్దేశంతో కౌన్సిలింగ్ తీసుకొచ్చా. మీరు ఎక్కడికి పోవాల్సిన పని లేదు, మీరు బాగా పని చేసుకోండి, మీకు కావాల్సిన ప్లేస్ ఇస్తామని కౌన్సిలింగ్ తీసుకొచ్చి ఆ రోజు మనం పెట్టాం. ఈరోజు ఆడబిడ్డలందరూ ఉన్నారు. నేను ఒకటే ఆలోచించాను, ఆడబిడ్డలు అన్ని రంగాలలో పైకి రావాలని ఎక్కడా చేయని సమయంలో 33% ఉద్యోగాల్లో రిజర్వేషన్లు, కాలేజ్ సీట్లు రిజర్వేషన్లు మీకు పెట్టాం. నేను ఎప్పుడు మహిళల మీద శ్రద్ధ పెట్టాను. దానికి కారణం కూడా 2. ఒకటి, సమానత్వం, ఈక్విటీ అనేది ఇద్దరూ కలిసి పనిచేస్తే తప్ప ఆత్మగౌరవంగా సొసైటీ ముందుకు పోదు. నేను చాలాసార్లు ఒక ఎగ్జాంపుల్ కూడా చెప్పేవాడిని, మగవాళ్ళు కూడా ఉన్నారు కాబట్టి మన ఇండ్లల్లో కూడా మనం మార్పులు తేవాల్సిన అవసరం ఉంది. మొన్నటి వరకు ఆడవాళ్ళందరూ, మహిళలందరూ ఒకప్పుడు ఎన్టీ రామారావు గారు ఆస్తిలో సమాన హక్కు ఇచ్చే వరకు ఆస్తి కూడా అడిగే పరిస్థితి లేదు. ఆ తర్వాత నేను వచ్చిన తర్వాత డాక్రా సంఘాలు పెట్టి మీలో చైతన్యం తీసుకొచ్చాను. అదే మరిగా ఐటీ కానీ అన్నిట్లో ఉద్యోగాల్లో ప్రాధాన్యత ఇచ్చారు. కడాని ఈరోజు ఆర్టీసీ బస్సుల్లో కండక్టర్లు ఉన్నారంటే ఆ రోజు నేను తీసుకొచ్చినటువంటి విధానమే. దీనివల్ల ఈరోజు మీరు చూసినప్పుడు మగవారితో సమానంగా మహిళలు కూడా పైకి వస్తున్నారు, డబ్బులు సంపాదిస్తున్నారు. రెండోది, ఒకసారి చూస్తే మగవాళ్ళ కంటే ఎక్కువగా మా ఆడబిడ్డలు సంపాదించే పరిస్థితికి వచ్చారు. నేను గర్వపడుతున్నా. అలాంటి మంచి సాంప్రదాయానికి శ్రీకారం చుట్టాం. ఇప్పుడు అమెరికాలో కూడా ఆడవాళ్ళకి స్వాతంత్ర్యం ఇవ్వరు, కానీ మన ఆంధ్ర రాష్ట్రంతో ప్రారంభమైంది. ఇప్పుడు నరేంద్ర మోడీ గారు కూడా పార్లమెంట్లో మొన్నే పాస్ చేసి 33% చట్టసభల్లో రిజర్వేషన్లు పెట్టే పరిస్థితికి వచ్చాం. ఇది కూడా జరుగుతుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. ఇది అయిన తర్వాత ఈరోజు మీరు ఇటీవల కాలంలో చాలా రిఫార్మ్స్ తీసుకొచ్చారు. నేను ఐఎమ్ వెరీ హ్యాపీ. ఒకటి, మెగా టీచర్స్ పేరెంట్స్ మీటింగ్లు పెట్టారు. నేను కూడా 2 సార్లు అటెండ్ అయ్యాను. ఎప్పుడు కూడా పేరెంట్స్ని, ఇప్పుడు ప్రైవేట్ స్కూల్లో సక్సెస్ అదే, కంపల్సరీగా వన్స్ ఇన్ ఏ మంత్ పేరెంట్స్ని పిలిపించి వాళ్ళ పిల్లల గురించి ప్రోగ్రెస్ రిపోర్ట్ ఇస్తారు. అలాంటి ఒక మంచి సాంప్రదాయానికి మనం కూడా శ్రీకారం చుట్టాం.
ఈరోజు తల్లికి వందనం తీసుకొచ్చిన తర్వాత ఎంతమంది పిల్లలుంటే అంతమంది పిల్లలకి ఇచ్చిన తర్వాత అందులో కూడా మీరు చూస్తే డబ్బులు లేకపోయినా సంకల్పంతో 10,000 కోట్ల రూపాయలు ఒకేసారి తల్లికి వందనం ఇచ్చాం. దీనివల్ల పిల్లలందరూ కూడా ఒకప్పుడు నేను చాలా ప్రోగ్రాంలు పెట్టాం, మీకు అందరికీ జ్ఞాపకాలు ఉంటాయి. బ్రిడ్జ్ స్కూల్స్ పెట్టాం, బడికి పోదామని కార్యక్రమం పెట్టాం, టీచర్స్ అందరికీ చెప్పి మీ పరిధిలో వాళ్ళందరూ తీసుకురమని పెట్టాం. ఇప్పుడు మీరు ఎవ్వరూ అడగాల్సిన పని లేకుండా నేరుగా మీ స్కూల్ ఎత్తుక్కుంటూ వచ్చే విధానానికి శ్రీకారం చుట్టామంటే అది తల్లికి వందనం బ్రహ్మాండంగా సక్సెస్ అయ్యే పరిస్థితి వచ్చింది. ఇంకొక పక్కన మీరందరూ కూడా ఈరోజు ఒక లోకేష్ గారు చెప్పినట్టు ఏదో రాజకీయ నాయకుల పేర్లే కాకుండా మంచి పేరుండే సర్వేపల్లి రాధాకృష్ణ గారి పేరుతో మన స్కూల్ బ్యాగ్ ఇవన్నీ ఇవ్వడం, స్కూల్ కిట్ ఇవ్వడం, డొక్కా సీతమ్మ స్ఫూర్తినిచ్చే విధంగా ఈరోజు మధ్యాహ్న భోజనం పెట్టడం, మళ్ళీ ఇంటర్మీడియట్ స్టూడెంట్స్ కూడా మధ్యాహ్న భోజనం పెట్టే కార్యక్రమానికి శ్రీకారం. ఒకప్పుడైతే 10th క్లాస్ వరకు పిల్లలకు భోజనం పెట్టేవాళ్ళం, అదే స్కూల్లో ఇంటర్మీడియట్ ఉంటే ఆ పిల్లలకు భోజనం పెట్టుకున్నాం. అంటే ఇప్పుడు అది కూడా మనం శ్రీకారం చుట్టాం. ఇలాంటివన్నీ కూడా మనం కొత్త కొత్త సాంప్రదాయాలకి ఇవన్నీ కూడా మనం తీసుకోవడం జరిగింది. అయితే ఈరోజు ఇక్కడ నేను మిమ్మల్ని కోరేది, ఇంకొక పక్కన ఎవ్రీ సాటర్డే నో బ్యాగ్ డే. ఎందుకంటే మనందరికీ ఒక అపవాదం ఉంది, పిల్లలు పుస్తకాలు మోసి శనివారం కూడా ఇది చేస్తున్నారంటే ఇప్పుడు ఫ్రీగా వదిలిపెట్టిన తర్వాత క్రియేటివిటీ పెరిగే పరిస్థితి వచ్చింది. నేను ఇక్కడుండే టీచర్స్ అందరినీ కోరేది ఒకటే, మన పిల్లల్ని కొన్ని విలువలతో పెంచుతాం. నేను ఇంకోటి కూడా చెప్తున్నాను, నేను కులము మతం మాట్లాడడం లేదు, కానీ ఇండియన్ ఫ్యామిలీస్, భారతదేశంలో ఉండే కుటుంబ విలువలు ప్రపంచంలో ఎక్కడా లేవు, అది ఒక్క భారతదేశానికే సొంతం. భార్యాభర్తని గౌరవించుకోవడం, పిల్లల కోసం పనిచేయడం, మనం ఎంత కష్టపడినా ఇంటికి పోయి కుటుంబ సభ్యులతో గడిపితే పడిన కష్టాన్ని మర్చిపోవడం, ఇలాంటి విలువలతో కూడినటువంటి కుటుంబ వ్యవస్థ మనకు ఉండడం మనందరికీ గర్వకారణం. ఈ విలువల్ని మనం కాపాడుకోకపోతే రాబోయే రోజుల్లో కూడా చాలా ఇబ్బందులు వస్తాయి. సంపద అవసరం, అదే సమయంలో విలువలు కూడా చాలా అవసరం. ఈ రెండు కాపాడుకోగలిగితే మనం ఏదైనా సాధిస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకొక పక్కన ఈరోజు మీ జీతాలు అవన్నీ కరెక్ట్గా ఇస్తున్నాం, కానీ ఇంకా ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి. నేను ఏ పరిస్థితిలో ముఖ్యమంత్రి అయ్యానో మీకు అందరికీ ఐడియా ఉంది. ఒక పక్క ప్రజలకు హామీ ఇచ్చాం, సూపర్ 6 ఇచ్చాం. ఉద్యోగస్తులను కూడా నేను ఎప్పుడూ ముఖ్యమంత్రిగా ఉన్నా ఉద్యోగస్తులకు ఎప్పుడూ ఇబ్బంది రాలేదు, రానివ్వను. మళ్ళీ భవిష్యత్తులో కూడా ఏ విధంగా చేయాలో అవన్నీ ఆలోచించుకొని అన్ని విషయాల్లో మీరు ఏ ఆస్పిరేషన్ పెట్టుకున్నారో అవన్నీ ఫుల్ఫిల్ చేసే బాధ్యత మేము తీసుకుంటానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇక్కడ ఒక విషయం చెప్పి, వీఆర్ ఆల్ వెరీ వెరీ ఇన్స్పైరింగ్ టైం. నేను ఈ మాట మీ అందరికీ వాడుతున్నా. ఈరోజు మేము చాలా ప్రోగ్రాంలు ఇచ్చాం. మా మహిళలు అయితే, మా టీచర్లు అయితే మగ టీచర్ల కంటే మా మహిళా టీచర్లకి ఒక అడ్వాంటేజ్, ఆర్టీసీ బస్సులు కూడా ఫ్రీ కాబట్టి ఫ్రీ ట్రావెలింగ్ రావచ్చు స్త్రీశక్తి కింద. అలాంటి వినూత్నమైన గ్యాస్ కూడా పేదవాళ్ళందరికీ కూడా గ్యాస్ కూడా ఇచ్చాం. నేను ఎందుకు ఈ మాట వాడానంటే ఇన్స్పైరింగ్ టైం అని. ఈరోజు ఒకప్పుడు ఐటీ చాలామందికి అర్థమయ్యేది కాదు. ఈరోజు ఐటీ అనేది రియాలిటీ అయిపోయింది.
మీరందరూ కూడా ఐటీ ఇష్టం ఉన్నా లేకపోయినా ఐటీ కూడా నేర్చుకోవాలి. మీ జీవితాల్లో బాగా అంటే సులభతరంగా ఉండాలంటే ఐటీ కూడా నేర్చుకోవాలి. ఇప్పుడు ఈ 6-7 మంది చూస్తే అందరూ కూడా ఐటీ నేర్చుకొని వీడియోలు తయారు చేశారు, సబ్జెక్ట్స్ తయారు చేశారు, సోషల్ మీడియా ఉపయోగించారు, బ్రహ్మాండంగా ముందుకు పోయారు. ఈరోజు గవర్నమెంట్ కూడా మీరు చూస్తే టోటల్గా గవర్నమెంట్ మొత్తం